మిత్రులారా, ఎప్పుడు కూడా రాజ్యాంగం జపం చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ నిజానికి రాజ్యాంగానికి పెద్ద శత్రువు. రాజ్యాంగంలో ఒక ఇంపార్టెంట్ విషయంగా చెప్పబడేటటువంటి సెక్యులరిజం అనే ముసుగులో ఒక మతానికి ఫేవర్ చేయడం వాళ్ళ అలవాటు అన్నమాట. అసలు ఈ సెక్యులరిజం అనే పదాన్ని తీసుకొచ్చింది ఇందిరాగాంధీ కదా, ఏదో అప్పుడు ఎమర్జెన్సీ టైంలో. షరియాలాని భారతదేశంలోకి తెచ్చేందుకు వీళ్ళు చేసింది చాలానే ఉండాలి. వక్ఫ్ చట్టం కావచ్చు, అలాగే 1991లో ప్రవేశపెట్టినటువంటి ప్లేస్ ఆఫ్ వార్షిప్ యాక్ట్ కావచ్చు, 1992లో మైనార్టీ యాక్ట్ లాంటి చట్టాలు తీసుకొచ్చి కేవలం ఒక వర్గానికే ఫేవర్ గా ఉండాలి తప్ప అన్ని మతాలను ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ సమానంగా చూడాల. ఇకపైన చెప్పాలంటే చూడదు కూడా. వాళ్ళు చేసేదంతా ఓటు బ్యాంక్ పాలిటిక్సే. కేవలం కొన్ని మతాలను మాత్రమే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఎందుకు? ఓట్ల కోసం. కానీ హిందువులు మాత్రం కులాలుగా విభజించి ఓట్ల కోసం ఈ విధంగా వాడుకుంటారు. మనోళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? మన వాళ్ళు తెలుసుకోలేరు. ఒక్కోసారి చూస్తే బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళను నెత్తిని పెట్టుకొని ఎవరైతే ఈ దేశం కోసం పనిచేస్తూ ఉంటారో వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. మామూలుగా పాములు వాటి పిల్లల్ని మింగుతాయి అంటూ ఉంటారు. చెప్పాలంటే మన బొందుగాళ్ళు పాములకి ఏ మాత్రం కూడా తీసుకోరు. మన దేశాన్ని, మన స్వతంత్రాన్ని నాశనం చేసుకోవడంలో అర్థమవుతుందా? మన ధర్మాన్ని ఏమిలా చేతులారా నాశనం చేసుకోవడంలో పాములు మించిపోతారన్నమాట ఈ బొందు.